హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో జనరల్గా అందరి ఇంట్లో ఉండేదే, కానీ నాకు నిన్న మూవీ చూసాం మిస్సెస్ పర్ఫెక్ట్ అని చెప్పని, లావణ్య త్రిపాఠి చూసినప్పుడు ఎందుకనో నన్ను నేను గుర్తు చేసుకున్నట్టు అనిపించింది. అంటే పెళ్ళైన కొత్తలో, పెళ్ళి కాక ముందు కానీ చాలా సంవత్సరాలు అలాగే ఉండేదని ఇంచుమించుగా. నేను ఏంటి ఏ సినిమా గురించి మాట్లాడుతుంది, చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, చూడని వాళ్ళకైతే ఏం చేస్తుంది శిరీష అలా ఎందుకు పోల్చుకుందని అనుకోవచ్చు. మీరు వీడియోలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. అంటే నీట్గా పెట్టుకోవడం కూడా ప్రాబ్లమేనా? ఓసిడీ ఏమైనా ఉందా? మనకి చాదస్తం పెరిగిందా? ఎప్పుడు ఇదే దాని గురించే మాట్లాడుతూ ఉంటారా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ మనకి ఎందుకునో మరి చెప్పానుగా, ఓసిడీయో చాదస్తమో ఏమో తెలియదు, కానీ ఇల్లు నీట్గా పెట్టుకోవడం అనేది మాత్రం ఆడవాళ్ళందరికీ ఒక సవాలే. ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. నాకున్న చాదస్తాలు, నేను చేసుకునే పనులు అనేవి సరదాగా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. లేకపోతే మనం ఒకళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా ఇలాగే మెయింటైన్ చేయాలి. నేనైతే కొంతమంది తీసుకుని అలా అనుకుంటూ ఉంటాను. ఎంత నీట్గా మెయింటైన్ చేసినా బయటికి కనిపించే ఒకటి, కనిపించకుండా ఉండేవి క్లీన్ చేసేవి రెండు రకాలు ఉంటాయి. బయటికి కనిపించదంటే హాలు, మనకి ఇవన్నీ ఓపెన్గా కనిపించేవి. మా హాల్ అయితే ఇలా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. కనపడకుండా అంటే కిటికీల్లోనూ పైన బూజులు కానీ, లేకపోతే ఫ్యాన్లు కానీ, కబ్బోర్డ్స్ లోపల, ఎందుకంటే కబ్బోర్డ్స్ లోపల పెట్టేసి కుక్కేసి తలుపులేసేస్తాం మనం, బయటికి ఏం కనపడవు. కానీ ఎలా ఉంటాయి, నీట్గా ఉంచుకుంటున్నావా లేదా అని మనకు తెలుసు, మనకే తెలుసు. అందులో నేనైతే ఎలా చేసుకుంటాను రొటీన్ పనులు. ఎప్పుడూ కొంచెం కొత్తగా ఉండాలి అనుకుంటాను, నీట్గా ఉండాలి అనుకుంటాను. ఇది చాదస్తేమో తెలియదు. అంటే ఇప్పుడు కొంచెం వయసు పెరుగుతున్న కొద్ది ఏమనిపిస్తుంది అంటే తగ్గింది ఇంతకుముందుతో పోలిస్తే. లేకపోతే ఆ సినిమాలు చూపించినట్టు ఎవరింటికైనా వెళ్తే కూడా, చుట్టాలింటికి వెళ్ళినా కూడా సర్దేస్తూ ఉండేదాన్ని. అంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుందేమో ఇల్లు, ఇలా నీట్గా సర్దుకుంటే బాగుంటుందేమో అని చెప్పని అప్పుడంటే ఇంకా ఓపికగా ఉండేదాన్ని. కాబట్టి ఎలా అయినా సర్దేస్తూ ఉండేదాన్ని. అంటే ఆ ఓపిక మరి సర్దడంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ తినడం మానేసైనా కూడా ఇల్లు నీట్గా పెట్టేసుకోవాలి అన్నంత పిచ్చిగా ఉండేదాన్ని. చేతులు అరిగిపోతాయేమో అని ఒక చేయి కాకపోతే ఇంకో చేతితోటి, ఎడం చేతితోటి, ఇంకంటే పని ఎక్కువగా ఉన్నట్టు ఉండేది. చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మేము కొత్త ఇంట్లో ఉన్నప్పుడు, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద బండ పనులు పిల్లల్ని చంకలు పెట్టుకుంటూ కూడా క్లీన్ చేసేస్తూ ఉండేదాన్ని. అంటే ఒక చాదస్తమేమో అనుకోవాలి, అది పోను ఓపికతో పాటు తగ్గిపోయింది. కానీ ఏంటంటే నీట్గా ఉండాలి. కొంతమంది చాదస్తం అనుకోండి, ఓసిడీ అనుకోండి. మా వారు కూడా నాకు అలాగే దొరికారు. ఆయన కూడా నీట్గా ఉండాలి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఓపిక లేనప్పుడు అంటే మనం ఏం చేయలేము, అప్పుడు కూడా చేస్తాం, కానీ అంత కాదు. కానీ ఓపికగా ఉండి రోజు క్లీనింగ్ మాత్రం ఇవి కంపల్సరీ అనుకుంటాను. మెయిన్గా ఫస్ట్ మనకి ఏంటంటే ఎవరైనా వచ్చిన వెంటనే హాల్లో ఉంటుంది కాబట్టి, హాల్ నీట్గా ఉండాలి కాబట్టి కొంచెం నీట్గా ఉండడానికి, అక్కడ ఏదైనా అరేంజ్ చేయడానికి దానికి అని నేను చిన్నగా సెంటర్ టేబుల్ మీద ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మామూలుగా ఒక టేబుల్ రన్నర్ వేసి ఎప్పుడైతే ఇదే పెట్టుకుంటాను నేను. యాక్చువల్గా ఈ పింగాణివి రెండు మూతలు విరిగిపోతే దాంట్లో మనీ ప్లాంట్లు పెంచుకుని పడేయకుండా వాటర్ పోసి ఫ్రెష్గా ఇలాగ మనకి అంటే ఫ్రెష్ మొక్కల్ని చూస్తే మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. హాల్లో చిన్నదైనా కూడా ఏదైనా ఒక లైవ్ ప్లాంట్ ఉంటే చాలా బాగుంటుంది మనకి. సో మనం ఎక్కువగా స్పెండ్ చేసేది హాల్లో కాబట్టి నేనేంటంటే కొంచెం నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఒరిజినల్ ఫ్లవర్స్ వేస్తే ఏంటంటే నీళ్ళు పోసి 3-4 రోజులకే దోమలు చేరడం, అక్కడంతా వాసన రావడం అది ఉంటుందని చెప్పని సరదాగా ఇలా సింపుల్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశాను. ఇదే కాదు, మనకి ఏదైనా ఓల్డ్ చున్నీలు ఉన్నా కూడా, ఏదైనా మనకి ఇలాంటి స్టాల్స్ ఉంటాయి కదా మనకి, అవైనా కూడా ఇలా సెంట్రల్ టేబుల్ మీద మనకి కర్టన్స్కి మ్యాచింగ్గా ఉండేలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు మనం కొత్త ప్రొడక్ట్సే కొనక్కర్లేదు, కొనే డెకరేట్ చేయక్కర్లేదు. మన ఇంట్లో వంటితోటి కొంచెం పాడైపోయిన వాటిని కూడా మనం అందంగా అమర్చుకుని డెకరేట్ చేసుకోవడమే. ఇందాక చూసారు కదా 2 పింగాణివి, అవి యాక్చువల్గా మూతలు పగిలిపోయాయి. ఎలాగో పికిల్స్కి నేను యూజ్ చేయలేను, అందుకని మనీ ప్లాంట్ నేను ప్రొపగేట్ చేసి వాటిని కట్ చేసి అందులో పెట్టి సెంటర్ టేబుల్ మీద డెకరేట్ చేశాను అంతే. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా అరేంజ్ చేసి హాల్కి మ్యాచింగ్గా ఉండేలాగా ఓల్డ్ దుపట్టాతోటి మొత్తం నీట్గా సర్దుకున్నాను. నెక్స్ట్ వచ్చి డైనింగ్ టేబుల్ మనకి ఏంటంటే అస్తమాటు మార్చేది కాదు. వాటికి ఇలాంటి కవర్స్ ఏదైనా మనం మ్యాచింగ్గా ఉన్నవి ఏమైనా తీసుకుంటే కనుక అప్పుడప్పుడు కొంచెం మనకి కొత్త లుక్ కోసం ఇప్పుడు డైనింగ్ టేబుల్ సీట్ కవర్సు, టేబుల్ కవర్స్ కూడా మనకి ఆన్లైన్లో ఉంటున్నాయి. అవి ఉన్నా ఓకే, లేదు మనం కొనక్కర్లేదు అనుకుంటే మన దగ్గర ఏదైనా ఓల్డ్ బెడ్షీట్ కానీ అలా ఏదైనా ఉంటే కనుక హ్యాపీగా మనమే స్టిచ్చింగ్ చేసుకుని ఇలా కవర్స్ కింద కూడా మనం డిజైన్ చేసుకుని వేసుకోవచ్చు. అంటే కొంచెం కొత్త లుక్ ఎప్పుడు ఒకటే ఎందుకంటే ఇవి కొన్ని సంవత్సరాలు అయితే కానీ మనం మార్చాం. కొన్ని అయితే ఎన్నో ఏళ్ల నుంచి అయినా కూడా ఫర్నిచర్ అనేది మనం ఎక్కువగా మార్చలేం కాబట్టి దాన్ని ఇంకొంచెం అందంగా
చేసుకోవడానికి, కొత్త లుక్ అప్పుడప్పుడు తెప్పించుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఏదైనా ఒక టేబుల్ రన్నర్ కానీ, లేకపోతే చెప్పాను కదా ఓల్డ్ దుపట్టా కానీ, ఓల్డ్ శారీ ఏదైనా తీసుకోవచ్చు, కట్ చేసుకుని చేసుకోవచ్చు. లేదంటే ఓల్డ్ బెడ్షీట్ తీసుకుని దాన్ని న్యూ లుక్ కింద మనం డిజైన్ కూడా చేసుకుని హ్యాపీగా మనకు నచ్చినట్టుగా చిరిగిపోయిన బెడ్షీట్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా మనం అందంగా ఇలా రన్నర్ చేసుకోవచ్చు. కొనుక్కునే పెట్టుకోక్కర్లేదు. దాని మీద కూడా నీట్గా మనం టిష్యూస్ కానీ, ఒక లైవ్ ప్లాంట్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనకు కూడాను. అఫ్కోర్స్ తింటూ ఉన్నప్పుడు మనం పొజిషన్ మార్చుకోవచ్చు. మాలాగా డైనింగ్ టేబుల్ ఎక్కువ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు, అలంకారప్రాయంగా ఉన్నవాళ్ళు మాత్రం ఇలా చక్కగా పెట్టుకుంటే నీట్గా ఉన్నట్టు ఉంటుంది. మనకు కూడా చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. నెక్స్ట్ డైలీ క్లీనింగ్స్ అంటే ఒక్కొక్కరోజు స్కిప్ కొట్టాము అంటే ఆ ఏరియా ఖచ్చితంగా మనకు ఒక అమ్మో అనిపించేలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఏ వస్తువు అయినా సరే మనం క్లీన్గా పెట్టుకోవడంలోనే ఉంటుంది. నేనైతే నా డైలీ రొటీన్లో ఫ్రిడ్జ్ కానీ, వాష్ బేసిన్ ఇవన్నీ డైలీ రొటీన్లో క్లీన్ చేసుకుంటూ ఉండేవి. అలాగే మెయిన్ గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, మళ్ళీ అదే పొజిషన్లో పెట్టడం. కొంచెం దాన్ని, ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడల్లా నాకు ఎవరింటికైనా వెళ్ళినా కూడా అది ఏదైనా వంకర టింకర్గా ఉన్నా, అక్కడ ఏదైనా కొంచెం పొజిషన్స్ మారినా చేసేయాలి అని ఒక లోపల నుంచి ఒకటి తరుగుతూ ఉంటుంది మనకి. ఇలా కాదు, సరిగ్గా పెట్టేయాలి, వంకర టింకర్గా ఉండడానికి ఇష్టపడడం, అలా అలా ఎందుకునో మన అనిపిస్తుంది. చెప్పానుగా, అంటే కొంచెం ఓసిడియో చాదస్తామో తెలియదు కానీ ఎందుకు ఇలా పెట్టుకోరు అందరూను అంటే కొత్తల్లో ఇంకా అనుకునేదాన్ని. కొంచెం ఓపికగా ఉన్నప్పుడు పెట్టుకోరేంటి వీళ్ళు, లేకపోతే నేను ఒక 2 రోజులు పిలవచ్చు కదా, నేను సర్దేస్తాను వాళ్ళు అని చెప్పని నిజంగా అంటే నవ్వుకుంటారేమో తెలియదు కానీ అలా అనిపిస్తూ ఉంటుంది నాకైతేను. అఫ్కోర్స్ ఇప్పుడు నేను కూడా తగ్గిపోయింది, ఇంతకు ముందుతో పోలిస్తే చాదస్తం బాగా తగ్గింది. ఓపిక ఉండాలి, లేకపోతే ఎందుకంటే ఇలా చేసుకుని సడన్గా ఒక్కొక్కసారి ఏంటంటే బాగా నీరసపడిపోయి నేనే ఆరోగ్యం పాడు చేసుకునేలా ఉండి ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాను అనిపించి, లేదు ఇంత చాదస్తంగా ఉండకూడదు, సింపుల్గా చేసుకోవాలి, డైలీ చేసుకోవాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవాలి. ఎందుకంటే చాదస్తంగా పెట్టుకున్న కొద్దీ మనం ఇబ్బంది పడతాం, మెంటల్గా టెన్షన్ అవుతాము, ఫిజికల్గా ఓపిక ఉండదు. ఎందుకంటే శుభ్రంగా తినాలి, శుభ్రంగా చేసుకోవాలి. తిండి తక్కువగా ఉండి పనులు చేసేసుకుందాం అన్నప్పుడు ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోతుంది. అందుకని అవన్నీ తగ్గించుకుని సింపుల్గా నీట్గా ఎలా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు చేసుకుంటే బర్డెన్ అవ్వదు మనకి అని అనిపించింది. సో డైలీ రొటీన్లో కిచెన్ మాత్రం వంటంతా అయిపోయాక శుభ్రంగా క్లీన్గా చేసేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ దాకా దాని వంక చూడకూడదు. మనకు అలా నీట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఏదైనా ఒక చిన్న పనికి వెళ్ళినప్పుడు అబ్బే లేదు ఇలా ఉండదు, ఇలాగే ఉంచుకోవాలి కదా అని చెప్పని ఆ కొంచెం ఏదైతే మనం చేసుకున్నామో అది క్లీన్ చేసేసుకుని వచ్చేస్తాం. లేదంటే మొత్తం అంతా చేసుకోవాలి అంటే తర్వాత చేద్దాంలే అని ఒక మనకి కొంచెం బద్ధకం పెరుగుతుంది. అందుకని వెంటనే క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఆ ఏరియాని మనం చాలా జాగ్రత్తగా నీట్గా వాడుకుంటాము. అది నేను పాటించే రూల్ అనమాట. సో అమ్మో పాడు చేసుకోకూడదు, వెంటనే టిష్యూ ఏదైనా లేకపోతే క్లాత్ తీసుకొని అక్కడ ఏదైనా కొంచెం వాడుకుంటే వాడుతుంది కాస్త తుడిచేయడం అలా చేసుకుంటూ ఉంటాను. అలాగే అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా వెనకాల చిన్నగా డెకరేట్ చేసుకుని, ఎండ ఎక్కువ వస్తుంది సమ్మర్ కదా అని చెప్పని అలా పెట్టుకున్నాను. అమ్మయ్య కిచెన్ చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజు పని అంతా అయిపోయాక మాత్రం కిచెన్ క్లీనింగ్. అందులో ఏంటంటే బెడ్షీట్స్ వంకరగా ఉన్నా ఏదైనా కూడా చూసుకుంటూ ఉంటాను. బెడ్షీట్ వంకరగా లైన్ ఉండాలి అంటే చాదస్తాం అంటారా, చెప్పాను ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది. నాకు కూడా అంతే, నైట్ టైం లేచినప్పుడు కూడా, వాష్రూమ్గా లేచినా కూడా మళ్ళీ ఒకసారి బెడ్ సర్దేసుకుని పడుకుంటూ ఉంటాను. కరెక్ట్గా ఉందా దుప్పటి, వంకర టింకర్ లేదు కదా, పొజిషన్లో ఉందా కరెక్ట్గాను అన్నట్టుగా చూసుకుని పెట్టుకోవాలనిపిస్తుంది. అన్నీ అయిపోయాక క్లీనింగ్స్ ఏంటంటే అఫ్కోర్స్ మెయిడ్ ఉంటే వాళ్ళు చేసేస్తారు, ఉన్నా కూడా ఈవినింగ్ కానీ ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా మనం వేసుకుంటే తప్ప అవ్వదు. లేదు అంటే హ్యాపీగా అన్ని క్లీనింగ్లు చేసేసుకున్నాక తుడుచుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. తుడుచుకునేటప్పుడు కూడా ఎక్కడొక్కడ పెట్టేసుకుని ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ సర్దుకుని కింద నుంచి మనం అలా తుడుచుకుంటే ఇంత బాగా తుడుచుకుంటే మనం ఒకసారి తుడుచుకున్నా చాలు. అదే మెయిడ్లో అయితే 2 సార్లు మనం మళ్ళీ ఇంకొకసారి మనం ఖచ్చితంగా తుడుచుకోవాలి, పిల్లలు ఉంటే ఇంకొక 2 సార్లు తుడుచుకోవాలి. సో ఫైనల్గా అమ్మయ్య అనిపించేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మా మెయిడ్లు ఇద్దరు రాలేదు, అందుకని ఇవాళ నేను ఇంటి మీద ఇంకొంచెం ఎక్కువ ధ్యాస పెట్టాను. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా ఎంతో ఆరోగ్యంగా అమ్మయ్య మనం హ్యాపీగా ఉన్నాం, ఇంకా టెన్షన్ లేదు, మన ఇల్లు మనకి నీట్గా అద్దంలా ఉందని అనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతిదీ అంటే మనకి కనిపించిన దుమ్ము ఇంట్లో పేరుకుంటూ ఉంటుంది. మనం ఒక 3 రోజులు అసలు చేస్తే తర్వాత మనకే ఆ డస్ట్ అంతా పట్టి ఎలర్జీలు, మనకి దగ్గులు, తుమ్ములు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మెయిన్ క్లీన్గా ఉంచుకోవడం మన బాధ్యత. నేను అలాగే అనుకుంటూ చేసుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి స్కిప్ కొడుతూ ఉంటానండి, అంత 100% చేసేస్తాను మాత్రం చెప్పను కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. చూసారు కదా మా హాల్ అంతా ఎలా ఉంది. నెక్స్ట్ మనం నెగ్లెక్ట్ చేసే పని
బట్టలు మడత పెట్టడం, ఆరేయడం ఆరేయడం ఒకటి, వేయడం, వాషింగ్ మిషన్లో వేయడం, ఆరేయడం, మడత పెట్టడం, ఎక్కడవక్కడ సర్దడం. ఈ 4 పనులు వేసినప్పుడు వెంటనే వాషింగ్ మిషన్లో తీసి వేస్తున్నాం అనగానే అది అయ్యి ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు మనం పెండింగ్ పెట్టుకోకూడదు. ఎప్పటి బట్టలు అప్పుడు దండం మీద తీసిన వెంటనే, అది కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. సద్గురు చెప్తారని చెప్పని ఇందాక నేను మా అక్క మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం. ఎప్పటి బట్టలు అప్పుడు మడత పెట్టుకోకపోయినా, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇలాంటివి పెట్టుకోకపోతే కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. కొంచెం టైం అని అనుకోకుండా ఏదో ఒక టైంలో టీవీ చూస్తూనో, పాటలు వింటూనో, ఏ రోజు బట్టలు ఆ రోజు కుర్చీలో పెట్టుకోకుండా, అంటే నన్ను నేను ఎక్కువ మోటివేట్ చేసుకుంటూ ఉంటాను పెట్టుకోకూడదు అని. పెట్టినవి కూడా మళ్ళీ ఎక్కడ ఏది పెట్టాలి ఆ పొజిషన్లో వాటిని అక్కడే పెట్టాలి. పెడుతున్నప్పుడు కూడా ఒకవేళ అంతకుముందు ఏమైనా ఉన్నవి కింద మీద అటు కొంచెం ఏమైనా అటు ఇటు అయ్యాయా, వంకర టింకరగా ఏమైనా ఉన్నాయా అని చూసుకుని మళ్ళీ పాతవి కూడా ఒకసారి సర్దుకుంటూ, అంటే పెడుతున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏదైనా మళ్ళీ చెదురుతున్నాయా అని చూసుకుని మళ్ళీ వాటిని అలా నీట్గా పెట్టుకుంటే మనకి బర్డెన్ ఎక్కువ అవ్వదు. లేకపోతే అన్నీ ఒకసారి పీకి కబోర్డ్ అంతా కిందకి లాగి మళ్ళీ పెట్టడం కన్నా పెట్టేటప్పుడే నీట్గా పెట్టి ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుంటే ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ అలా పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. అప్పుడు మనకి ఎప్పుడు కబోర్డ్ తీసినా నీట్గానే ఉంటుంది. ఎక్కువగా మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరంటే శిరీష్ బాగా పెట్టుకుంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తుంది అని ఎక్కువ మంది అంటూ ఉంటారు. సో చెప్పాను కదా, అది అలవాటైన వాళ్ళు మనం తొందరగా మానుకోలేము. ఏ కబోర్డ్ తీసినా నీట్గా ఉండాల్సిందే. పిల్లలకి అదే చెప్తాను. అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకా రాదు, కానీ వాళ్ళ పనులు కూడా మనం అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు తీసినా నీట్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇవి నేను మెయింటైన్ చేసేవి, అందుకని సరదాగా మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. మీరు ఇలాగే చేస్తారా ఏంటి లేదు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.